ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అనంత దయామయుడైనటువంటి అల్లాహ్ నామంతో ప్రారంభిస్తున్నాను. విశ్వాసం అంటే కంటికి కనిపించని శక్తిని గుండెల్లో నింపుకోవడం. భక్తి అంటే సృష్టికర్త సన్నిధానంలో తనని తాను మర్చిపోవటం. ఈ భూమిపైకి దేవదూతలు నేరుగా వస్తూ ఉంటారు. వాళ్ళు మనుష్యుల మనస్సుల్లో ఎదుటివారి మార్గాన్ని వెలిగించేందుకు కొంతమంది మహనీయులకు జ్ఞానబోధ చేస్తూ ఉంటారు. అలాంటి ఒక మహోన్నత ఆధ్యాత్మిక జ్యోతి ఉమ్మడి వరంగల్ జిల్లా ఆత్మకూరు గ్రామ ముద్దుబిడ్డ శ్రీ హమీద్ బాబా. మనమంతా ప్రేమగా పిలుచుకునే సైలానీ బాబా. ఒక సామాన్య మానవుడిగా మొదలై అల్లాహ్ అనుగ్రహంతో వేలాది మందికి ఆశ్రయమైన వరంగల్ వగలాపూర్ సైలానీ బాబా, అదే మన హమీద్ బాబా దివ్య చరిత్రను ఈ రోజు మనం దర్శించుకుందాం. ఆత్మకూరు గ్రామంలోని సంపన్న జాగిర్దార్ కుటుంబం ఆయనది. ఎన్నో ఎకరాల సాగుభూమి, రాజసం ఉట్టిపడే ఆ ఇంటి లోగిలి. ఆ ఇంట్లో వినిపించేది నిరంతరం అల్లాహ్ నామస్మరణే. పుణ్య దంపతులకు మొదటి సంతానంగా జన్మించారు హమీద్ బాబా. తల్లిదండ్రుల దయార్ద్ర హృదయం హమీద్ బాబాకు పుట్టుకతోనే అబ్బింది. పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైందంటే హమీద్ బాబా గారు ఊరిలోని వాడవాడకు వెళ్లి అందరినీ నిద్రలేపి సహరీ చెయ్యమని, ఉపవాసం ఉండమని లేపేవారు. ఆయన తన 7 సంవత్సరాల వయస్సు నుండే ఉపవాస దీక్షను ఆచరిస్తున్నారు. వారి చిన్నతనంలో ఒక అనాథ మరణిస్తే తన స్నేహితులందరితో కలిసి ఆ అనాథకు ఖననం చేస్తారు. నిరుపేదలైనటువంటి గ్రామస్తులకు వారు తమ సొంత 12 ఎకరాల భూమిని దానం చేశారు. ఆకలితో ఎవరొచ్చినా కూడా ఆ ఇంట్లో అన్నం దొరికేది. చిన్నప్పటి నుండే హమీద్ బాబా సత్యవాక్కును పాటించేవారు. ఎప్పుడూ ఎవరి మనస్సును ఆయన నొప్పించేవారు కాదు. ఎవరైనా ఏదైనా సమస్యతో వస్తే ఆ చిన్న వయస్సులోనే ఆయన అల్లాహ్ను వేడుకునేవారు. ఆయన చేసిన దువా ఫలించి వాళ్ల కష్టాలు తీరేవి. అలా చిన్నప్పటి నుండే బాబాలో ఆధ్యాత్మికత అంకురించింది. హమీద్ బాబా 6.5 అడుగుల ఆజానుబాహుడు, గంభీరమైన విగ్రహం. హమీద్ బాబాకు వాలీబాల్ ఆటంటే ఎంతో ఇష్టం. జాతీయ స్థాయిలో జట్టుకు ప్రాతినిధ్యం వహించి జాతీయ స్థాయి క్రీడాకారుడిగా రాణించారు. ఆర్టీసీలో కండక్టర్గా ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు. వృత్తి ఏమైనప్పటికీ కూడా ఆయన ప్రవృత్తి మానవ సేవ. ఉద్యోగం చేస్తున్నప్పుడు సాటి ప్రయాణికులకు సహాయం చేయటంతో పాటు తోటి ఉద్యోగుల సమస్యల కోసం పోరాడేవారు బాబా. అందుకే వారందరూ హమీద్ బాబాను తమ సంఘ నాయకుడిగా ఎన్నుకున్నారు. ప్రతిరోజు ఉద్యోగ బాధ్యతలు ముగిసిన వెంటనే హమీద్ బాబా అల్లా ధ్యానంలో మునిగిపోయేవారు. ఆయన్ని నిరంతరం ఒకటే ఆలోచించేవారు. నా పుట్టుకకు కారణం కేవలం ఇది మాత్రమే కాదు, ఏదో ఒక మహత్కార్యం కోసం అల్లాహ్ నన్ను సృష్టించాడు అని బాబా విశ్వసించేవారు. ఉద్యోగరీత్యా హమీద్ బాబా నిజామాబాద్కు బదిలీ అవుతారు. బాబా గారు నిజామాబాదులో 30 సంవత్సరాలు ఏపీఎస్ ఆర్టీసీలో ఉద్యోగం చేశారు. అక్కడ బాబా ఖ్యాతి పరివ్యాప్తమైంది. కష్టాల్లో ఉన్న వాళ్ళకి తావీజులు ఇస్తూ వాళ్ల కోసం దువా చేస్తూ ఆపద్బాంధవుడిలా నిలిచారు. అల్లాహ్ బాబాకు సకల గుణ సంపన్నురాలైన సతీమణిని ప్రసాదించాడు. బాబా ధ్యానంలో ఉంటే అమ్మ సేవలో ఉండేవారు. వారిది అన్యోన్యమైన దాంపత్యం. ఒకసారి అవధూత సైలానీ బాబా గారు, నిర్మల్ ఔలియా సోఫీ బాబా గారు మన హమీద్ బాబా గారి కలలో వచ్చి, హమీద్, మేము నీ ఇంటికి వస్తున్నాం అన్నారు. అయితే అదేదో భ్రమని భావించిన హమీద్ బాబా గారు మామూలుగా ఉద్యోగానికి వెళ్లిపోతారు. ఆ సమయంలో వారింటికి 2 యాచకులు వస్తారు. ఈ విషయం బాబా గారికి దివ్య దృష్టితో తెలుస్తుంది. వెంటనే ఆయన ఇంటికి బయలుదేరుతారు. 2 యాచకులు
ఇంటి ముందు నిలబడి అన్నం తింటూ ఉండడం చూసి అమ్మను కోప్పడతారు. మహనీయులు ఎవరైనా వస్తే ఇంటి బయట నిలబెడతావా అని గద్దిస్తారు. ఆ తరువాత ఏం జరిగిందో తెలియదు. బాబా స్పృహ కోల్పోతారు. యాచకుని రూపంలో సాక్షాత్తు సైలానీ బాబా గారు, సోఫీ బాబా గారు మన హమీద్ బాబా గారి ఇంటికి రావడం జరిగింది. ఒకరోజు అమ్మ ఆరోగ్యం క్షీణించింది. ఎన్ని వైద్యాలు చేయించినా ఫలితం కనబడడం లేదు. అదే సమయంలో హమీద్ బాబా గారి జీవితంలో ఒక పెనుమార్పు సంభవించింది. అమ్మ ఆరోగ్యం కోసం బాబా మహారాష్ట్రలో ఉన్న ప్రసిద్ధ సైలానీ షరీఫ్ కు చేరుకున్నారు. అక్కడ ఒక రాత్రి మహాత్ములైన సైలానీ బాబా గారు హమీద్ బాబా కలలో ప్రత్యక్షమవుతారు. హమీద్, నీవు సామాన్యమైన హమీదువు కాదు, నువ్వు నా అనుంగు శిష్యుడివి. ఇకపై నువ్వు సైలానీ బాబావి అని ఆశీర్వదించారు. ఆ క్షణం బాబా పులకించిపోతారు. నిద్రలో నుండి దిగ్గున లేచి కూర్చుంటారు. అల్లాహ్కు వెంటనే శుక్రానా నమాజ్ చదువుతారు. దర్గా వద్ద బాబాకు ఆధ్యాత్మిక స్వాగతం లభిస్తుంది. అంతే, అమ్మ ఆరోగ్యం క్షణాలలో కుదుటపడుతోంది. హమీద్, ఇక్కడ నేను చేస్తున్న వైద్యం నువ్వు వరంగల్కు వెళ్లి చెయ్యి అని సైలానీ బాబా గారు ఆదేశిస్తారు. గురువు ఆజ్ఞతో వరంగల్లు వచ్చిన బాబా ఇక్కడ సైలానీ బాబా గారి పేరిట ఒక గొప్ప ఖాన్ఖాను నిర్మిస్తారు. అప్పటి నుండి వరంగల్ జిల్లాలోని ఒగలాపూర్ ఆధ్యాత్మిక కేంద్రంగా మారిపోతుంది. దయ్యాలు పట్టినవారు, సంతానం లేనివారు, వ్యసనాలకు బానిసైన వారు, కోర్టు కేసులతో సతమతమయ్యేటటువంటి వారు, మానసిక వైకల్యంతో బాధపడేవారు బాబా దర్శనంతో మారిపోతారు. వేలాది మంది తాగుబోతులు తమ వ్యసనాన్ని వదిలిపెడతారు. అనేక మంది దంపతులకు సంతాన భాగ్యం కలిగింది. బాబా మహిమలు కొన్ని వేల కొద్ది ఉంటాయి. కొంతమంది పేర్లు మార్చి చెప్పడం జరుగుతుంది. జంపన్న అనే ఒక వ్యక్తి తాగుడుకు ఎంత బానిసవుతాడంటే, తాగడానికి డబ్బులు లేకపోతే మనుషులను భయపెట్టి వీలైతే కత్తితో పొడిచి డబ్బులు గుంజుకుంటాడు. ఏమీ దొరకకపోతే తన రక్తాన్ని తానే తాగేవాడు. ఇతనిని ఉగ్లాపూర్ తెచ్చినప్పుడు 10 మంది తాళ్లతో కట్టి మరీ తీసుకొస్తారు. మన సైలానీ బాబా గారి దగ్గరికి వచ్చిన తరువాత మందు మానేస్తాడు. నిరంతరం దైవధ్యానంలో మునిగిపోతాడు. సైలానీ బాబా గారి దగ్గరకు వచ్చి మందు మానేసిన వారు వందల్లో కాదు, వేలలో ఉంటారు. రవి, ఇతని పెండ్లై 13 సంవత్సరాలు అయినా దంపతులకు పిల్లలు పుట్టలేదు. మొక్కని మొక్కులు లేవు, తొక్కని గడపలు లేవు, తిరగని డాక్టర్లు లేరు. కాని ఎప్పుడైతే సైలానీ బాబా గారి దగ్గరికి వారు వచ్చారో వాళ్ళకి పండంటి 2 పిల్లలు పుడతారు. వారు ప్రేమగా ఒకరి పేరుని హబీబున్నీసా అని, మరొక బాబు పేరు సైలానీ అని పెట్టుకుంటారు. ఇలాంటి వాస్తవాలు ఇక్కడ ఎవరినడిగినా చెబుతూనే ఉంటారు. హమీద్ బాబా ప్రకృతి ప్రేమికుడు. ఆయన ఖాన్ఖాలో ఎక్కడ చూసినా పచ్చటి చెట్లు కనువిందు చేస్తూ ఉంటాయి. ఈ ఖాన్ఖాలో 30కి పైగా రూములు ఉన్నాయి. ఇక్కడకు వచ్చేవారు ఉచితంగా ఉండవచ్చు. ఖాన్ఖాకు వచ్చి ఉండే వారిని అమ్మ తన సొంత పిల్లల్లా ఆదరిస్తారు. ప్రతి సంవత్సరం పవిత్ర మక్కా నగరానికి, మదీనా నగరాలకు బాబా ఉమ్రా యాత్రకు వెళతారు. అలాగే బగ్దాద్ షరీఫ్, అజ్మీర్ షరీఫ్, నాగూర్ షరీఫ్, ఉత్తరప్రదేశ్ లో ఉన్న సాబిర్ పియా, నిజాముద్దీన్ ఔలియా దర్గా, కొల్లం షరీఫ్, భోలేషా కలందర్ దర్గాలకు అనునిత్యం వెళుతూ ఉంటారు. వీరి వద్దకు దువా చెయ్యమని అనేక మంది ప్రజాప్రతినిధులు, అధికారులు బాబా దగ్గరకు వస్తూ ఉంటారు. సైలానీ బాబా గారి ఉరుసు వేడుకల్లో పవిత్ర సమాధికి చందనలేపన కార్యక్రమానికి తెచ్చే చందనం పిప్పల్ ఘర్ అనే గ్రామం నుండొస్తుంది. ఇది ప్రధాన దర్గాకు 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చందనం తెచ్చే ఇల్లు బాగా పాతబడిపోయింది. దానిని మన హమీద్ బాబా గారు సొంత ఖర్చుతో పునర్నిర్మిస్తాను అని అన్నప్పుడు అక్కడ ఉండే ముజావర్లు ఒప్పుకోలేదు. దానికి బాబా గారు చాలా బాధపడ్డారు. అయితే సాక్షాత్తు సైలానీ బాబా గారే ముజావర్ల కలలో కనిపించి
సైలానీ బాబాకు సందల్ ఘర్ నిర్మాణం చేసేందుకు అనుమతి ఇవ్వమని ముజావర్లకు చెప్పారు. ఈ విషయం విన్న మన సైలానీ బాబా గారు వెంటనే నిజామాబాద్ నుండి తాపీ పని వారిని తీసుకుని పిప్పల్గాంవ్ చేరుకుంటారు. అక్కడ అమ్మ స్వయంగా అన్నం వండి సద్ది కట్టుకుని నీళ్లు తీసుకుని 5 కిలోమీటర్లు నడిచి వెళ్లి సందల్ ఘర్ నిర్మిస్తారు. అప్పటి నుండి ఇప్పటి వరకు 11वीं వేడుకల్లో మొదటి జెండా మన ఒగలాపూర్ ఖాన్ఖా నుండి వెళుతుంది. అది ఎగురవేసిన తరువాతనే ఉరుసు పనులు ప్రారంభమవుతాయి. బాబా ఖ్యాతి దేశ దేశాలకు పాకుతుంది. ఇంతటి శక్తి సంపన్నులైనప్పటికీ కూడా హమీద్ బాబా గారు నిగర్విగా ఉంటారు. ఎవరు వచ్చినా ఎదురెళ్లి సలాం చేస్తారు. సైలానీ దర్గాకు జరిగే సందల్ వేడుకలలో అక్కడ గంధాన్ని కలిపేటటువంటి పవిత్ర కార్యం స్వహస్తాలతో చేస్తారు మన హమీద్ బాబా. ఏ రకంగానైతే మహారాష్ట్ర సైలానీ బాబా బార్గాహలో చందనం ఒంటె మీదొస్తుందో అదే విధంగా ఒగలాపూర్లో జరిగేటటువంటి ఉర్సు వేడుకల్లో కూడా చందనాన్ని ఒంటె మీద తీసుకొస్తారు. చందనం తీసుకొచ్చేటటువంటి ఒంటె తమను చూస్తే తమ కష్టాలు ఈడేరినట్టే అని భావించి ఉర్సుకొచ్చిన వాళ్ళందరూ కూడా ఆ ఒంటె వైపు ఆశగా చూస్తుంటారు. ఆ ఒంటెను చూసి ఒంటె తీసుకెళ్తున్నటువంటి సందల్ని చూసి ఆనందంగా తమ ఇండ్లకు చేరుకుంటారు. సైలానీ బాబా దగ్గర ఒగలాపూర్లో జరిగేటటువంటి ఉర్సు ఉత్సవ సంరంభాలను గురించి చెప్పటం కాదు, కళ్లతో చూడాల్సిందే. వరంగల్ మట్టిలో పుట్టి మహారాష్ట్ర సైలానీ దీవెనలు పొంది నేడు సాక్షాత్తు సైలానీ బాబా రూపమై మన ముందున్నటువంటి ఈ మహాత్ముడికి సలాం చేద్దాం. హక్ సైలానీ, యా సైలానీ.